కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేసిందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందులో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు ప్రాధాన్యత లేనందువల్లే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాల్సిందిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు, అది ధనికుల బడ్జెట్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎల్లందు హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో ర్యాలీ చేసి మన రాజ్యాంగం రచించినటువంటి ప్రీతమ నేత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది. మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసం చేసిన పరిస్థితి నాడు దేశంలో అందరిని సమానంగా చూసేటువంటి రాజ్యాంగాన్ని కాలు రాసినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఉన్నటువంటి 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చే కార్యక్రమం కాదది, ఒక ధనికులకు ఇచ్చేటువంటి కార్యక్రమంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది.